అండమాన్ నికోబార్లో మునిగిన పడవ 250 మంది రోహింగాలు గల్లంతు. ఇందులో చిన్న పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఈ రోహింగాలు ఎవరు, వీరి పుట్టుక, వీరి దేశం ఏంది, వీరు ఎందుకు శరణార్థులుగా మారాల్సి వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే మయన్మార్ దేశం అంటే బర్మాలోని రకైన్ రాష్ట్రానికి చెందిన ఈ రోహింగాలు అక్కడ మైనారిటీ ముస్లింలు అన్నమాట. సో ఈ మైనారిటీ ముస్లింలను మయన్మార్ ప్రభుత్వం పౌరులుగా గుర్తించకుండా వీరిపైన సైనిక చర్య అనేది చేపట్టిందన్నమాట. సో ఇక్కడ వీళ్ళని అక్రమ వలసదారులుగా గుర్తించి 1982 చట్టం ప్రకారం వీళ్ళకి పౌరసత్వం అనేది ఇవ్వకుండా అప్పటి నుంచి వీళ్ళపైన సైనిక చర్య అనేది చేసింది. సో 2017లో ఈ సైనిక చర్య అనేది తీవ్ర రూపం దాల్చడంతో హింస అనేది చెలరేగి అక్కడి నుంచి రోహింగ్యాలు వివిధ దేశాలకు లైక్ బంగ్లాదేశ్, భారత్ వంటి దేశాలకు వీళ్ళు వచ్చి శరణార్థులుగా సెటిల్ అయ్యారన్నమాట. అయితే ఐక్యరాజ్య సమితి ఎక్కడైతే ఈ శరణార్థులుగా ఉన్న రోహింగ్యాలకి పౌరసత్వం కల్పించి వాళ్ళకి ఆశ్రయం కల్పించాలని ఐక్యరాజ్య సమితి చెప్తే మన భారత ప్రభుత్వం వీరి వల్ల మా దేశ భద్రతకు ముప్పు ఉంది, మేము వీళ్ళకు శరణార్థులుగా గుర్తించి వీళ్ళకి మేము భద్రత అనేది ఇవ్వమని చెప్పి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయినా ఇలాంటి రోహింగ్యాలు దేశంలో చాలా రాష్ట్రంలో సెటిల్ అయ్యారన్నమాట. ముంబై, వెస్ట్ బెంగాల్ అంటే అలాగే మన హైదరాబాద్లో కూడా వీళ్ళు సెటిల్ అయిన మన హైదరాబాద్లో బాలాపూర్లో ఈ రోహింగ్యాలకు చెందిన జనసమూహం అనేది ఉంటుంది. అయితే ఇక్కడ బంగ్లాదేశ్లో కూడా చాలామంది రోహింగ్యాలు ఉంటారు. అయితే మయన్మార్ ప్రభుత్వం వీళ్ళని అక్రమ వలసదారులుగా గుర్తించి బెంగాల్ అని చెప్పి వాళ్ళపైన ముద్రేసింది అన్నమాట. సో వాళ్ళ దేశ ప్రజల్ని వాళ్ళు శరణార్థులుగా క్రియేట్ చేసి పక్క దేశాల మీద వడగొట్టేట్టు చేసి ఇప్పుడు ఆ ప్రభుత్వం అనేది సైనిక చర్య చేపడుతుంది వీళ్ళు వాళ్ళ లోపలికి వెళ్తే. సో ఇలాంటి రోహింగ్యాలు ఒక